నమస్తే అన్న అందరికీ నమస్కారం। హనీమూన్ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి। వివరాల్లోకి వెళితే హనీమూన్ లో భర్తను హత్య చేసిందన్న ఆరోపణలపైన అరెస్ట్ అయిన సోనం రఘువంశీ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి। ఈ కేసులో తాను నిందితురాలు కాదని ఆమె పోలీసు విచారణలో చెప్పినట్లు సమాచారం। తనను కిడ్నాప్ చేశారని ఆమె పోలీసులకు తెలిపింది। ఈ కేసులో నేను నిందితురాలని కాదు, నన్ను కూడా ఎవరో కిడ్నాప్ చేశారు, ఆ తర్వాత గాజీపూర్ లో వదిలి వెళ్లిపోయారు, అక్కడ నుంచి నేను మా వాళ్ళకి ఫోన్ చేశానని సోనం విచారణలో వెల్లడించినట్లు తెలుస్తూ ఉంది। గాజీపూర్ లోని ఓ హోటల్ వద్ద నుంచి ఆమెను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే। ఈ విషయాన్ని హోటల్ సిబ్బంది కూడా తెలిపారు। తన ఫోన్ నుంచి ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులకు మాట్లాడినట్లు చెప్పారు। ఈ కేసులో సోనం బాయ్ ఫ్రెండ్ గా అనుమానిస్తూ ఉన్న రాజ్ కుష్వాహా అనే వ్యక్తి కూడా పోలీసులను అరెస్ట్ చేశారు। కుష్వాతో ఆమె తరచూ మాట్లాడుతూ ఉందని మృతుడు రాజరఘువంశీ సోదరుడు మీడియాకు తెలిపారు। సోనం సోదరుడు గౌరవ్ నిర్వహిస్తూ ఉన్న ఓ కంపెనీలో అతడు అకౌంటెంట్ గా పనిచేస్తూ ఉన్నాడు। ఈ కేసులో అరెస్ట్ అయిన మరో ఇద్దరు కూడా ఇదే కంపెనీలో పనిచేస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు। ఇందోర్కు చెందిన రాజ్ కుష్వాకు చెందిన సోనంతో కొంతకాలంగా సన్నిహిత్యం ఉందని చెప్పి అతడి ప్లాన్ ప్రకారమే భర్తను హత్య చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి। రాజరఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తూ ఉంది। మే 11న అతడికి సోనంతో వివాహం జరగ్గా 20న హనీమూన్ కోసం ఈ కొత్త దంపతులు మేఘాలయకు వెళ్లారు। ఆ తర్వాత కనిపించకుండా పోయారు। అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సొహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు। అతడి శరీరం పైన కత్తిగాయాలు ఉండడంతో పోలీసులు హత్యగా అనుమానించారు। అనంతరం సోనం కోసం గాలించగా ఉన్నట్టుండి ఆమె గాజీపూర్ లో ప్రత్యక్షమైంది। ఈ కేసులో ఆమె లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।